అంబటి రాంబాబు స్పీడ్గా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. ఇది ఎప్పుడైనా జరిగిందా రాష్ట్రంలో, దేశంలో జరిగిందా అని అడుగుతాను. ఒక పోలీస్ స్టేషన్. ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యన నిరంతరం బజ్లో ఉంటున్న పేర్లలో మీరు ఉంటున్నారు ముందు. కారణం ఏంటి? కేసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయా, లేదంటే మీరు కాంట్రవర్సీల్లో ఉంటూ ఉన్నారా? అసలు ఏంటి ఈ రెండిట్లో ఏది? నా పేరు తరచూ వినబడ్డానికి ప్రధానమైన కారణం కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నన్ను టార్గెట్ చేసింది. సరే, ఎందుకు టార్గెట్ చేసింది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడే కాదు, అధికారం ఉన్నప్పుడు, అధికారం పోయిన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భాల్లో నేను ఒకడిని. అంతేకాకుండా తరచూ ఇష్యూస్ మీద, తెలుగుదేశం మీద, విమర్శల మీద తరచూ నేను మీడియా ముందుకు వస్తున్నాను. నేను అనుకుంటున్నది నిజమో కాదో ఫోర్స్గా, కాస్త కన్విన్సింగ్గా మా పార్టీ తరపున ప్లస్ తెలుగుదేశాన్ని విమర్శించడంలో నేను ముందుంటాను అని నా అభిప్రాయం. అదే అభిప్రాయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అందువల్ల వీడిని గొంతు నొక్కాలను, వీడిని సైలెంట్ చేయాలను, లేకపోతే వీడిని భయపెట్టాలను ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజంగా భయపడితే అంతటితో కథ సమాప్తం అవుతుంది. దాన్ని భయపడుకోకుండా ఎదుర్కోవడం వల్ల మరింతగా వాళ్ళకు నా మీద కక్ష పెరగటం, మరింతగా నేను స్పీడ్గా ఉండటం, ఈ ఘర్షణ స్వభావంలో నేను మీ అందరికీ వద్దన్నా కనిపిస్తుంటాను, చర్చలోకి వస్తాను. నా గురించి పాజిటివ్ నెగిటివ్ అన్నీ మాట్లాడతారు. నేను పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అనేటువంటి భావంతో ఉంటాను తప్ప, ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీలో వీడు మంచోడు, వీడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎవడన్నారు. ఎవడు తిడుతుంటారు, పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారనే అసెస్మెంట్తో మనం ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటాను. అందువల్ల బహుశా నా పేరు తరచూ వినిపిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. శాంతి భద్రతలకు మీరు విఘాతం కల్పిస్తున్నారని, పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారని, ఆఖరికి నిన్నగాక మొన్న కిర్లంపూడిలో ముద్రగడ గారి అంత్యక్రియలు జరుగుతున్న టైంలో కూడా మీరు అసలు దుందుడుగ్గా ప్రవర్తించారు అని చెప్పి కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చినాయి కదా. అసలు ఇలాంటి పరిస్థితి, కాన్ఫంట్రేషన్ అనే ఎలిమెంట్ని మీకు ఆపాదించడానికి అసలు కారణం ఏంటంటే, అంబటి రాంబాబు స్పీడ్గా ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు అనేది ఒకటి. నిజంగా నా మీద కేసులు ఏంటి? అసలు ఆమె బిఎల్ గ్రాడ్యుయేట్, నేను కూడా కాస్తో కోస్తో ఒక 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను అఫీషియల్ కోర్టులో. ఏం కేసులు నా మీద పెట్టింది? పోలీసుని నెట్టాడు అని, అంతే కదా. ఎప్పుడు నెట్టాను, ఎందుకు నెట్టాను? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు నెట్టానా? నెట్లేదే. ఒకానొక సందర్భంలో ధర్నాల సమయంలోనూ మరొక సమయంలోనూ నేను ప్రభుత్వంలో పనిచేసిన వాడినండి, ఒక బాధ్యత కలిగిన పౌరుణ్ణండి. 70 సంవత్సరాలు వచ్చినాయి, మంత్రిగా చేశాను, 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు కొద్దిగా ఘర్షణ పడే వాతావరణం ఉంటుంది, పడతాను. ఇది విషయం. అయితే నేనేమడుగుతా అంటే, నా మీద పెట్టిన ఏ కేసు అయినా సరే, ఏం కేసులు అయ్యాను నేను? పోలీసుల్ని డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాను అని. ఏమండి, మీరు నా మీద ఇన్ని కేసులు పెడుతున్నారు కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను పోలీసు వారిని, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు జెన్యూన్గా యాక్ట్ చేయలేకపోతున్నారు? ఒక ఉదాహరణ, మొన్న మేము అమరావతిలో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాం. వెళితే మమ్మల్ని అటకాయించారు, మా మీద గెడ్డలు వేశారు, మా కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు. తెలుగుదేశంలో ఒక అతను ఇంత లావు రాయి తీసుకుని మా మీద వేశాడు. వేస్తే ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి అడ్డం పడ్డాడు, వాడి తలకాయ పగిలిపోయింది, 14 కుట్లు పడ్డాయి. మా మీద కేసు పెట్టారు, SC ST అట్రాసిటీస్ కేసు. వాళ్ళ మీద కేసు పెట్టాల. చివరికి కానిస్టేబుల్కి గాయమై 14 కుట్లు పడ్డా కేసు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మా మీద కేసులు పెడతారు, మీ మీద కొడితే మీ మీద కేసులు పెట్టరు. ఎందుకు పెట్టరంటే, ఆ రాయి వేసింది తెలుగుదేశం వాడు, మన లోకేష్కు సన్నిహితుడు కాబట్టి పెట్టరు. ఇది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం కరెక్ట్ అంటారా? నా మీద ఇలాంటి కేసులు పెట్టడం కరెక్ట్ అంటారా? మీ మీద వేధింపులకు పాల్పడ్డారు, అలాంటి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని మీరు దీక్ష చేసినప్పుడు కూడా ఆ ఇష్యూలో కూడా మీ మీద కేసులు పెట్టినట్టున్నారు. నేను ఒకరోజు ఏప్రిల్ 18వ తారీఖున 1 డే నిరసన దీక్ష చేశాను. కూడా కేసు పెట్టారు అనుకుంటా, అంటే పర్మిషన్ లేకుండా పెట్టారు, మీడియాలో చూశాను నేను. పెట్టి ఉంటారు. అది కూడా FIR రిజిస్టర్ అయి ఉంటుంది, ఎందుకంటే అది బెయిలబుల్ కాబట్టి ఇంకా నా దగ్గర రాలేదు, అరెస్ట్ చేయలేదు వాళ్ళు. ఇట్ ఇస్ ఎ బెయిలబుల్ వన్. సో నేను అనేది, నా మీద పెట్టిన ప్రతి కేసు బెయిలబుల్ కేసే. అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, 1, 2, 3, 4, 5 ఇట్లా కేసులు పెట్టుకెళ్ళి ఒక దొంతర తయారు చేసి, వీడు సంఘ విద్రోహ శక్తి, అంబటి రాంబాబు మాజీ మంత్రి, సంఘ విద్రోహ శక్తి. ఏమేం కేసులు పెట్టవచ్చు సంఘ విద్రోహ శక్తుల మీద? ఏదైనా వీరుంటే ఉపా కేసు పెట్టవచ్చా? ఎదుగుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, DGP గారు, వీళ్ళందరూ ఎదుగుతున్నారు. ఎతికి నన్ను ఏదో చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం సమాజానికి. నేనేమి మటలు చేయలేదు, గంజాయి అమ్మలేదు, లేదా ఫ్యాక్షనిస్ట్ను కాదు.
కొద్దిగా మాట్లాడతాను, ఘాటుగా మాట్లాడతాను. పోలీసులు తప్పు చేస్తే పోలీసులు తప్పు చేశారని చెప్తాను, భయపడను. ఎందుకంటే ఒక అడ్వకేట్గా నేను భయపడేటటువంటి స్వభావం కాదు నాకు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. మొన్న మీరు చూశారు లాకప్ డెత్, దానిలో నేను ఇచ్చిన స్వరం చాలామంది ఇచ్చారు, కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చా. నేను ఇచ్చిన తర్వాతే ఆ కేసు రైజ్ అయింది. ఏంట్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, అని చేయాలనుకున్న కేసును బయటికి తీస్తున్నారు. ప్లేడర్లతో పాటు వాళ్ళ కుటుంబంతో పాటు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పద్యానికి కొరకరాని కొయ్యి అయ్యాడు అనే కదా మీ ఉద్దేశం. అయితే మీకు కొరకరాని కొయ్యి ఎందుకు అయ్యాను, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి అయ్యాను. అంటే అక్కడ శాంతి భద్రతల పరమైన ఇష్యూ జరిగితే మీరు కులపరంగా పోలరైజ్ చేస్తున్నారు, సెన్సిటైజ్ చేస్తున్నారు అని మాట్లాడడం కనపడింది కదా మీ విషయంలో అయినా, వైసీపీ విషయంలో అయినా, సాయి కృష్ణ ఇష్యూలో. దానికి సంబంధించి అసలు కుల కోణాన్ని తీసుకొచ్చి కులపరంగా సెన్సిటైజ్ చేస్తూ ఉన్నారు అనే ఆరోపణలకి మీరైతే ఏం చెప్తారు సమాధానం? కులాన్ని తీసుకొచ్చాం, నా మీద దాడి జరిగినప్పుడు కూడా కులాన్ని తీసుకొచ్చాం, ఇంటెన్షనల్గా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం అనేది విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించాలి. ఏంటి సార్ ఏం జరిగింది, ఒక వ్యక్తి మీద దాడి జరిగింది, లేదా ఒక వ్యక్తిని చంపేశారు, చట్టం కాపాడాలా అవసరం లేదా? చట్టం కాపాడలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ కేసు ఉంది, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళ కుటుంబీకులు మాత్రమే పట్టించుకున్నారు. తల్లి, మేనమామలు, తల్లి యొక్క చిన్నమ్మ, చనిపోయిన చిన్నమ్మ, ఈజ్ ఏ ఫ్యామిలీ, ఏ స్మాల్ ఫ్యామిలీ, వాళ్ళు పట్టించుకున్నారు. ఎవరు పట్టించుకున్నప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ పట్టించుకుంటుంది. ఆ స్మాల్ ఫ్యామిలీ మాత్రమే పట్టించుకున్నట్టే పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోదు. దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా కులస్తులు అని వెళ్తారు. తప్పేంటి? ఎవరు రానప్పుడు ఏం చేయాలా? ఎవరు రానప్పుడు ఫ్యామిలీ రావాలా, తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రావాలా. చట్టం తన పని తాను చేసుకోనప్పుడు, అంటే కులం పేరు పెట్టారేంటి, కులాన్ని బయటికి తీశారేంటి అంటే ఆ కులం వాళ్ళు రాకపోతే సర్దేయొచ్చని, కేసును సర్దేయొచ్చని. అంబటి రాంబాబు మీద దాడి చేస్తే ఆ కులం వాళ్ళు రాకపోతే సర్దేయొచ్చని. అంటే ఎవరు రాకోకుండా ఆపి ఆ కులం వాళ్ళు వస్తే ఇది కులతత్వం అంటున్నారే, కానే కాదు, ఇది సైంటిఫిక్ రీజన్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. అంటే ఒక చిన్న కుటుంబంలో ఒక వ్యక్తికి, ఒక కుర్రాడికి అన్యాయం జరిగితే కుల కారణంతోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే దృక్పథంతోనో కలిసారు మీరు అందరూ. అంటే ఎప్పుడు కలుస్తారు? కడవాళ్ళు పట్టించుకోనప్పుడు, చట్టం తన పని తాను చేయనప్పుడు, అప్పుడు వస్తుంది ఇది. చట్టం తన పని చేసింది అనుకోండి, చివరికి ఇమీడియట్గా సాయి కృష్ణ మరణం తర్వాత ఇమీడియట్గా నాగరాజు సస్పెండ్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేసేసి రీజనబుల్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఎందుకు వస్తారు? ఆ కుటుంబం మాత్రం ఎందుకు వస్తుంది? ఎక్స్టెండ్ ఫ్యామిలీ మాత్రం ఎందుకు వస్తుంది? ఎవడు పట్టించుకోపోయినప్పుడే కదా ఇది వచ్చింది. ఏం చేశారండి? సాయి కృష్ణ కేసులో బూడి చేశారు, మనిషిని చంపేశారు. ఇది ఎప్పుడైనా జరిగిందా రాష్ట్రంలో? దేశంలో జరిగిందా అని అడుగుతాను. ఒక పోలీస్ స్టేషన్లో, రక్షక భట నిలయంలో ఒక వ్యక్తిని చంపేశారు. కొన్ని టీవీలు చెబుతాయి ఇప్పుడు చచ్చిపోయిన వాడిని లాకప్ డెత్ అంటలా, సాయి కృష్ణ లాకప్ డెత్లో మరణించాడంటలా, రౌడీ షీట్ అంట. చచ్చిపోయింది రౌడీ షీట్ అంటారు బాబు. రౌడీని చంపిన వాడు అంతకన్నా పెద్ద రౌడీ కదా, దాన్ని చెప్పరు మీడియాలో. అంటే ఒక పక్కకు లాగేసేటటువంటి స్వభావం. అక్కడే కులం వస్తుంది. కులం రావాలి, కుల రక్షణ కూడా లేకపోతే ఎవరు పెంచుకుంటారు? దట్ ఇస్ మై కాన్సెప్ట్, నా ఉద్దేశం అది, నా అభిప్రాయం అది.